ఈ మందసం తుమ్మకర్రతో చేయబడిందని, చుట్టూ బంగారం పొదిగించమని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత మందసము అందరికన్నా ముందు ప్రయాణం చేయాలి, అందరికన్నా ముందు వెళ్ళాలి, అన్నిటికన్నా ముందు తయారు చేయాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా గతించిన క్లాసులో మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి ఈ మందసంలో దేవుడు కొన్ని వస్తువులు ఉంచమని చెప్పాడు. ఇన్సైడ్ ది ఆర్క్ ఈ మందసములో దేవుడు కొన్ని వస్తువులు ఉంచమన్నాడు. అవి ఏంటి అనేది అపోస్తలుడైన పౌలు మొదటి శతాబ్ద కాలంలో ఆ 3 వస్తువుల్ని ప్రస్తావించాడు. అందులో ఒకటి మొట్టమొదటిగా శాసనముల పలకలు, రెండవదిగా మన్నా పాత్ర, మూడవది అహరోను కర్ర. ఈ 3ంటిని దేవుడు దీనిలో ఉంచమన్నాడు. ఎందుకంటే ఆనాటి ప్రజలందరూ కూడా ఆ 3ంటిని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవుడు ఏదైనా ఒక పని చెప్పాడు అంటే, ఏదైనా ఒక విషయాన్ని ప్రస్తావించారంటే దానిలో చాలా అర్థం ఉండుంటుంది. అర్థం లేకుండా దేవుడు ఏదో మామూలుగా అలా పెట్టండి అయ్యా వాటిని అని దేవుడు అనలేదు. ఆయన ఏదో ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు, ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలనుకున్నాడు. అవి ఏంటనేది ఈ రాత్రి మనం పరిశీలన చేస్తే, ఈ మందసం లోపల దేవుడు 3 రకాల వస్తువులను ఉంచమన్నాడు. అయితే బైబిల్ కొంచెం పరిశీలనగా మనం చదివితే ఈ మన్నా పాత్ర కానీ అహరోను కర్ర కానీ కొంతమంది ఏమంటారంటే అవి లోపల లేవండి, లోపల ఉంచబడలేదు, వాటిని దేవుని సన్నిధిలో సాక్ష్యపు మందసం దగ్గర ఉంచమన్నాడు కానీ లోపల పెట్టమనలేదు అని కొంతమంది వాదించేవాళ్ళు కూడా ఉన్నారు, కొంచెం డీటెయిల్డ్గా మనం వెళ్తే. కానీ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా అవి మందసములోనే ఉన్నాయని ధృవీకరించాడు. అంటే ఏం జరిగి ఉండొచ్చు అని ఆలోచన చేస్తే, వాస్తవానికి దేవుడు మన్నా పాత్రను కానీ చిగురించిన అహరోను కర్రను కానీ మందసం దగ్గర ఉంచమన్నప్పుడు బహుశా మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా అవి ప్రత్యక్ష గుడారంలో మందసం పెట్టబడినప్పుడు వాటిని తీసుకొచ్చి మందసం దగ్గర పెట్టేవారు. ఆ తర్వాత మందసం ఎప్పుడైనా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ట్రాన్సిట్ అవుతున్నప్పుడు, అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు వాటిని తీసుకొచ్చి లోపల పెట్టిన తర్వాత అప్పుడు ఆ మందసాన్ని తీసుకెళ్తూ ఉండొచ్చు అని కొంతమంది బైబిల్ పండితులకి అభిప్రాయం. ఎందుకోసం అంటే ప్రతి విషయాన్ని కూడా మనం లాజిక్లో తీసుకొస్తే ప్రతి దానికి ఒక ఆన్సర్ ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రస్తావన చేశాను. అయితే పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపు ద్వారా పౌలు భక్తుడు ధృవీకరించింది ఏంటంటే ఆ వస్తువులు 3 కూడా ఎందులో ఉన్నాయని, మందసము లోపల ఉన్నాయని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మందసం దగ్గర లేదా మందసం లోపల ఉన్న ఇట్ క్యారీస్ ద సేమ్ మెసేజ్, అది ఒకే సందేశాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ మందసములో ఉంచబడిన ఆ 3 రకాల వస్తువుల గురించి ఈరోజు మనం ఆలోచించేద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయంలో 12వ వచనాన్ని 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి, ఆ మందసములో నిర్గమకాండము 25వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. నీవు తయారు చేయబోయే ఆ మందసములో నేను నీకిచ్చే శాసనములను నువ్వేం చేయాలి, ఉంచాలి అని దేవుడు మాట్లాడాడు. చూడండి, మొట్టమొదటిగా ఈ మందసము లోపల పెట్టవలసిన ఏంటంటే నేను నీకు ఇచ్చే శాసనముల పలకలు, వాటిని దానిలో ఉంచాలన్నాడు. నిర్గమకాండం 34వ అధ్యాయము 28వ వచనం కూడా దగ్గరికి రండి. ఎక్సోడస్ చాప్టర్ 34 and verse 28 బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. అతడు 40 రాత్రులు మరియు 40 పగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అక్కడంటే ఎక్కడ? సీనాయి పర్వతం శిఖరం మీద, సీనాయి పర్వతం పైన ఉండెను. అతడు ఆ 40 రోజులు కూడా భోజనము చేయలేదు, నీళ్లు కూడా త్రాగలేదట. అంటే మోషే సీనాయి పర్వతం మీద దైవిక బలంతో దేవుని శక్తితో మాత్రమే పోషించబడ్డాడు. నీళ్లు తాగలేదు, భోజనం చేయలే. ఆ తర్వాత మాట మనం చదివితే అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను, చూడండి, ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసి మోషేకి ఇచ్చాడు. వాస్తవంగా మనం నిర్గమకాండం 34వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అంతకుముందు కొన్ని సంఘటనలు జరిగాయి. దేవుడు మొట్టమొదటిగా మోషేను సీనాయి పర్వతం మీదకి పిలిచాడు. రమ్మన్నప్పుడు మోషే వెళ్ళాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆ పర్వతం మీద ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి అనేక విషయాలు తెలియజేసి ఎగ్జాక్ట్గా ఈ టాబర్నికల్ అనేది ఎలా ఫర్నిష్ చేయాలో దేవుడు అన్నీ మాట్లాడిన తర్వాత రాతి పలకలు ఇచ్చి పంపించాడు. ఆ మోషే గారు పర్వతాన్ని దిగొచ్చేసరికి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అదే. అదేంటో కానీ అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ మాటను ఆల్రెడీ బ్రేక్ చేసేసారు. అక్కడ
ఆ క్రింద ఒక దూడను తయారు చేసుకుని, ఒక గోల్డెన్ క్యాఫ్ ఒకటి తయారు చేసి, ఐగుప్తులోని మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన దేవుడు ఇదే అని చెప్పి ఆరాధించడం మొదలుపెట్టారు. అయితే ఆ సందర్భంలో మోషే ఏం చేశారంటే, వాళ్ళందరినీ చూసి రౌద్రంతో నింపబడి లేదా కోపంతో నింపబడి ఆ రాతి పలకలను ఏం చేశాడు, మోషే పగలగొట్టేశాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆ తర్వాత మరలా మోషేని పైకి రమ్మన్నప్పుడు, ఈసారి నువ్వే వాటిని తయారు చేసుకురమ్మని దేవుడు చెప్పాడు. నేను మొదటిసారిగా నేను తయారు చేశాను, అవి పగలగొట్టేశావు, బ్రేక్ చేయబడ్డాయి, టాబ్లెట్స్ వర్ బ్రోకెన్. అయితే ఈసారి నువ్వే వాటిని తయారు చేసుకుని రమ్మన్నప్పుడు మోషే ఆల్రెడీ వాటిని క్యారీ చేశాడు కదా, వాటిని పట్టుకున్నాడు కదా, అవి ఏ సైజులో ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మోషేకి ఒక ఐడియా ఉంది. అంత పామరుడైతే ఏం కాదు కదా, మోషే ఏమీ తెలియనంత పామరుడైతే ఏం కాదు. హీ న్యూ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. దేవుడు ఎలాంటివి ఇచ్చాడో చూడండి ప్రియులారా. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది అంటే, ఆ మందసపు పలకలు ఆ శాసనముల పలకలు మందసములో ఏం చేయబడాలన్నమాట, ఉంచబడాలి. ఈ మందసానికి ఒక కొలత ఉంది, ఏ కొలత పడితే ఆ కొలతతో చేయడానికి లేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, దాని పొడవు 2.5 మూరలు అని బైబిల్లో ఉంది. 2.5 మూరలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మూర అనగా ఒక చేతి మూర మనం తీసుకుంటే 18 అంగుళాలు, 18 ఇంచెస్ అన్నమాట. ఇప్పుడు 2.5 మూరలు 18 అంగుళాల చొప్పున మనం లెక్కేసుకుంటే, కొంతమంది ఏమంటారంటే, ఆనాడు బైబిల్ రాయబడినప్పుడు బహుశా మూర అంటే 20.6 ఇంచెస్, ఎగ్జాక్ట్గా మాట్లాడుకోవాలంటే 20 అంగుళాల 20.6 ఇంచెస్ అని చెప్పి కొంతమంది చెబుతా ఉన్నారు. సో ఆ లెక్కలు మనం వేసుకుంటే ఎట్ అబౌట్ ఒక 3 అడుగుల 3.75 ఫీట్ ఈ మందసం యొక్క పొడవు. ఆ తర్వాత 3.5 వెడల్పు, ఎత్తు కూడా 3.5. ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఇవ్వబడే ఆ పలకలు మందసంలో సరిపోవాలి అంటే ఎగ్జాక్ట్గా మోషే గారికి ఆ సైజు ఒక ఐడియా ఉందన్నమాట. అందును బట్టి దేవుడు ఇచ్చిన పలకలు పగలగొట్టేశాడు కనుక దేవుడు అన్నాడు, ఈసారి నువ్వు తయారు చేసుకుని రమ్మన్నప్పుడు మోషే యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు ఏ సైజులో అయితే ఆ పలకలు తయారు చేశాడో వాటిని తయారు చేసి మరలా పైకి వెళ్ళాడు, ఖాళీ పలకలతో పైకి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు ఆ ఖాళీ పలకల మీద మరలా తన చేవ్రాతతో 10 ఆజ్ఞలు ఏం చేశాడు, దేవుడు రాయించాడు. పగలగొట్టేసావు మోషే, పోన్లే అని దేవుడు వదిలిపెట్టలేదు. హీ వాంటెడ్ టు కన్వే మెసేజ్ టు ద వరల్డ్. ప్రపంచానికి ఒక మానవుడు సమగ్రమైన జీవితాన్ని జీవించాలంటే ఆయన నిబంధన వాక్యములు అవసరం కనుక ఏది చేయాలి ఏది చేయకూడదనే విషయాలు దేవుడు చాలా క్లియర్గా ఆనాడు మోషేకు తెలియచేసి మరలా పలకలు పంపించాడు. ఇప్పుడు అన్నాడు, ఈ పలకలు మరలా కింద తీసుకెళ్ళి పగలగొట్టేకు మోషే, వాటిని తీసుకెళ్ళి ఎక్కడ ఉంచాలా, ఆ మందసంలో ఉంచు. ఆ తర్వాత కాలంలో ప్రజలందరూ మందసములో ఉంచబడిన ఆ పలకలు ఏంటి అని అడిగితే నువ్వు చెప్పాలి, వాటికి సంబంధించిన విధానాలు వారికి అర్థం కావాలి. అందును బట్టే ఆ మందసములో శాసనముల పలకలు ఉంచబడ్డాయి. ప్రియులారా, మనం తరచుగా వింటున్నాం 10 ఆజ్ఞలలో 4 ఆజ్ఞలు ఎవరికి సంబంధించినవి, దేవునికి సంబంధించినవి. చివరి 6 ఆజ్ఞలు కూడా మన చుట్టూ ఉన్న మనుషులతో మనకుండే సంబంధాలను, లేకపోతే మన వారితో ఎలా మెలగాలి, ఎలా ఉండాలనే విషయాన్ని లేఖనం సెలవిస్తూ ఉంది. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా మొదటి 17 వచనాలు మనం చదివితే, నిర్గమకాండం మొదటి 20వ అధ్యాయం మొదటి 17 వచనాలు చదివితే అక్కడ 10 ఆజ్ఞలు చాలా క్లియర్గా దేవుడు మాట్లాడి లేదా వాటిని రాసి మోషేకు ఇచ్చారు. ఇదే విషయాన్ని మనం జిట్రానమీ చాప్టర్ 5లో కూడా, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో 7వ వచనం నుండి 21వ వచనం వరకు. ఎందుకోసం ద్వితీయోపదేశకాండం అనగా మోషే గారు తన జీవితంలో జరిగిన విషయాలు, అరణ్య యాత్రలో దేవుడు ఎలాంటి పరిస్థితులన్నీ అనుమతించాడు, ఇవన్నీ కూడా మరలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సెకండ్ టైం చెప్పాడు కాబట్టి చాలా మట్టుకు ఈ తక్కిన పుస్తకాల్లో కనబడిన విషయాలు మరలా ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. అక్కడ 5వ అధ్యాయంలో 7వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా 10 ఆజ్ఞలు అనేవి రాయబడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ 10 ఆజ్ఞలు దేవుడు ప్రపంచానికి ఇశ్రాయేలు ప్రజల ద్వారా అనుగ్రహించబడినప్పుడు లేదా అనుగ్రహించినప్పుడు ఈ రోజున లా అనేది ఆనాడు దేవుడిచ్చిన వాటి మీద ఆధారపడి ఉందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం అనేది ఉంటుంది, కాన్స్టిట్యూషన్. ఆ తర్వాత కాన్స్టిట్యూషన్తో పాటుగా పీనల్ కోడ్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తే అనేక దేశాల యొక్క కాన్స్టిట్యూషన్స్, పీనల్ కోడ్స్ అన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే
డ్యూటరానమీ అనేది, బైబిల్ గ్రంథంలో రాయబడిన ద్వితీయోపదేశ కాండం అనేది వాటన్నిటికీ పునాదిగా ఉందని పెద్ద రీసెర్చ్ అక్కర్లేదు. చాలామంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యాయవాదులు కానీ న్యాయవేత్తలు కానీ చాలామంది ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. దేవుడు ఇచ్చిన ఆ 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, దేవుని పట్ల మనిషికి ఉండాల్సిన వైఖరి ఎలా ఉండాలి, చుట్టూ ఉన్న సమాజం వైపుగా లేదా ప్రజల వైపుగా మన యాటిట్యూడ్ ఎలా ఉండాలనేది దేవుడు చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. అయితే ఈ 10 ఆజ్ఞల పలకలను దేవుడు దానిలో ఎందుకు ఉంచమన్నాడు? ఇప్పుడు మందసం మనం ప్రభువుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అయితే, ఆయన దగ్గరకు వచ్చిన మనకు ఏమి లభిస్తుందనగా, దేవుని నుండి ఒక గైడెన్స్, ఇన్స్ట్రక్షన్స్, మన జీవితాన్ని సుగమం చేసుకోవడానికి లేదా ఆశీర్వాదమయం చేసుకోవడానికి దేవుడు తన వాక్యమును, తన వాక్కులను మనకు నిరంతరాయంగా అందిస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఈ రాతి పలకల మీద రాసున్న మాటలు ఎవరి మాటలవి? మోషే మాటలా? పోనీ అహరోను మనసులోంచి వచ్చాయా? నో, అవి సృష్టికర్తన దేవుడు రాసిన మాటలు కాబట్టి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. నిబంధన వాక్యములు అనే మాట బైబిల్లో రాయబడింది. ద వర్డ్స్ ఆఫ్ కవెనెంట్ అనే మాట ఉంది. దేవుని మాటలు మోషేకు అందించబడ్డాయి. ఆ తర్వాత దేవుడు వాటినే 10 ఆజ్ఞలుగా రాతి పలకల మీద రాసి వాటి అనుగ్రహించాడు. ఆధ్యాత్మిక అర్థాన్ని మనం తీసుకుంటే ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తున్నారో, ఆయన ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు ప్రభు ద్వారా బోధించబడుతున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యూ షల్ బి గైడెడ్ అండ్ గాడ్ వుడ్ లైక్ టు లీడ్ యూ బై హిస్ వర్డ్. తన వాక్యము ద్వారా, తన శాసనముల ద్వారా, తన మాటల ద్వారా నిన్ను బలపరచాలని. ఒక మాటను చెప్పండి, దేవుని మాటలకు లోబడి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఎవరు లేరు. ఆయన మాట విన్నానండి, దేవుని మాట విన్నానండి, ఆయన మాటకు లోబడ్డానండి, ఇదిగోండి నేను ఇలా నష్టపోయిందని ఎవరైనా చెప్పగలరా? నెవర్. ఎందుకోసం అంటే దేవుని మాటలు ఎప్పుడూ కూడా మనకు ప్రయోజనకరమైనవే. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, దేవుని వాక్యము మనకు అనుగ్రహించబడుతుంది. వాక్య విధానాల్లో మనం ముందుకు సాగిపోతున్నాము. నేను ధర్మశాస్త్రం గురించి ఇక్కడ మాట్లాడాలని అనుకోవట్లేదు, కానీ ఆ నిబంధన పలకలను మనం ఎలా అర్థం చేసుకుందామంటే, ప్రభు దగ్గరికి రావడం ద్వారా దేవుడే ఈ కడవరి దినాల్లో స్వయంగా మనతో ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, నువ్వు ఏ పనులు చేస్తే దేవునికి ఎలా మహిమ వస్తుందో, అలాంటి పనులు చేయకపోతే కొన్ని సందర్భాల్లో దేవుని మనం ఎలా అవమానిస్తున్నామో, ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుడే మనకేం చేస్తున్నాడు? ఆయన బోధిస్తున్నాడు. అందును బట్టే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో పౌలు మహాశయుడు ఇలా అంటాడు. ఏమన్నాడు అని ఆలోచన చేస్తే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడెను. యేసు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియచేస్తున్నాడు. కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడాను. అంటే పూర్వ దినాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు నేటి దినాల్లో స్వయంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనగా నువ్వు ప్రభు దగ్గరికి రావడం ద్వారా, యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా ఆయన శాసనములు, ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు నీకు నాకు ఏం చేయబడుతున్నాయి? అనుగ్రహించబడుతున్నాయి. 119వ కీర్తన 167వ వచనం అనుకోండి, చదవండి ఒకసారి. 119, 167 చదవండి. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. ఏం చేస్తున్నాను? ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు అనే మాట 119వ కీర్తన దావీదు భక్తుడు రాశాడు అని మనం గమనిస్తూ ఉంటే, ఇక్కడ అంటున్నాడు ప్రభువా, నేను ఈ లోకంలో ప్రవర్తించే విధానం ఎలా ఉంటుందంటే, నీ శాసనములు బట్టి, నీ వాక్యాన్ని బట్టి, నీ మాటలను బట్టి నేను ఈ లోకంలో నా ప్రవర్తనను ఏం చేసుకుంటున్నానో, సరి చేసుకుంటున్నానో, లేదా నేను ప్రవర్తిస్తున్నాను. ఒక సూటి ప్రశ్న ఈ రాత్రి మిమ్మల్ని అడగాలని కోరుకుంటున్నాను. నీ లైఫ్ స్టైల్, నీ జీవన విధానం, నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ అలవాట్లు ఎవరిని అనుసరించి ఉంటున్నాయి? ఎవరిని ఫాలో చేస్తున్నావు? ఎవరి మాటకు లోబడి ప్రవర్తిస్తున్నావు? ఎవరి మాటలు నిన్ను ప్రభావితం చేస్తున్నాయి? ఒకసారి ఆలోచించాయి. కొంతమంది వచ్చి మాట్లాడుతుంటారు, వెస్లీ గారు మా తమ్ముడండి తన స్నేహితుల మాట విని దారి తెప్పేశాడండి, కొంచెం కౌన్సిలింగ్ చేయండి, కొన్ని మాటలు చెప్పండి, మంచి మాటలు చెప్పండి.
దేవుని వాక్యాన్ని వినుంటే, వాక్య ప్రకారం జీవించుంటే సరైన దారిలోనే ఉండేవాడు. కానీ కొంతమంది దుష్ట స్నేహితుల సాంగత్యంతో మా తమ్ముడు లేకపోతే మా కుటుంబ సభ్యుడు దారి తప్పిపోతున్నాడండి. ప్రవర్తన ఎవరి మీద, ఎవరి మాటల మీద ఆధారం చేసుకున్నావు? లేఖనాలు సెలవిస్తున్నాయి, ప్రభువా నేను నీ శాసనములను బట్టి ప్రవర్తిస్తున్నాను, అవి నాకు ఎప్పుడు కూడా ఎలా ఉన్నాయి? అతి ప్రియములుగా ఉన్న దేవుని వాక్యాన్ని, దేవుని మాటను ప్రియముగా ఎంచుతున్నామా లేదా చాలా కష్టంగా ఎంచుచున్నామా? కొంతమంది అంటూ ఉంటారు, అబ్బో దేవుని మాటలు వినడం చాలా కష్టం అండి. ఒక ఆయన్ని అడిగాం, బాబు ఎందుకని నువ్వు ప్రభు దగ్గరికి రావట్లేదు, దేవుని మాటలు ఎందుకు వింటలేదంటే, అమ్మో ఈ పత్యం చేయలేనండి అన్నాడు. చెప్పండి, ఏం చేయలేడట? ఈ పత్యం చేయలేనండి అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే పత్యం చేయాలంట, మరి చేయవా? జ్వరం వచ్చినప్పుడు అన్నీ తినేస్తానంటే అవుతుందా? కామెర్లు వచ్చినప్పుడు అన్నీ తినేస్తానంటే అవుద్దా? డాక్టర్ గారు అంటారు, నీకు జాండీస్ అటాక్ అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏది పడితే అది తినద్దు అంటారు. షుగర్ వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది, డయాబెటీస్ వచ్చినప్పుడు ఏది పడితే తినేస్తానండి, ఉదయం ఏమో మైసూరుపాకం, మధ్యాహ్నం జాంగిరి, రాత్రి లడ్డు తినేస్తానంటే అవుతుందా? అవన్నీ తినేస్తే ఇంకా ఆ తర్వాత రోజు షుగర్ 400కి వెళ్ళిపోద్ది, ఇబ్బందులు పాలవుతావు. అందును బట్టి పత్యం చెయ్యాలా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కొన్ని విషయాలు చేయమన్నాడు, కొన్నింటిని చెయ్యొద్దన్నాడు. చాలా క్లియర్గా దేవుని మాటలు మనకు గైడ్ చేయబడుతున్నాయి లేదా బోధించబడుతున్నాయి. శాసనముల పలకలు, నిబంధన వాక్యములు, వాటిని ఈ మందసంలో ఉంచాలంటే ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తున్నారో ప్రభు ద్వారా వారు ఏం చేయబడుతున్నారు? బోధించబడుతున్నారు. ధర్మశాస్త్రములో వాస్తవంగా మనం ఆ భాగాలను పరిశీలన చేస్తే 10 ఆజ్ఞలు 2 పలకల మీద దేవుడు ఇచ్చాడు. 4 ఆజ్ఞలు ఒక పలక మీద, 6 ఆజ్ఞలు మరొక పలక మీద. ఒకటేమో దేవుని పలక, రెండవది మనుషుని పలక అని మనం పేర్లు పెడితే, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ 10 ఆజ్ఞల్ని కూడా 2 ప్రధానమైన ఆజ్ఞలుగా మనకిచ్చారు. ఎందుకోసం? ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన తన నిర్ణయాన్ని బయలుపరిచాడు. ఆనాడు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా అనుగ్రహించిన దేవుడే కృపాయుగంలోనికి మనందరినీ తీసుకురావడానికి ఇష్టపడిన దేవుడు తన కృపగల మాటలను మనకు తెలియచేస్తూ ఆ 10 ఆజ్ఞల్ని కూడా యేసు ప్రభువు 2 ప్రధానమైన ఆజ్ఞలుగా మన ముందుంచారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనం నుండి 40వ వచనం వరకు మనం చదివితే అక్కడ ప్రభు మాట్లాడిన మాటలు మనకు కనబడతాయి. మాథ్యూ చాప్టర్ 22 వర్సెస్ 36 to 40 ఈ మాటలు రాయబడ్డాయి. బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇన్ ద లా అని ఒక వ్యక్తి ప్రభువుని అడిగాడు. అందుకు ప్రభువు మాట్లాడుతూ ఏమన్నాడు? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ దేవుడైన ప్రభువును, మొట్టమొదటిగా నీ దేవుడైన ప్రభువును నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను. ఆ తర్వాత ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారు నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఇది రెండవ ఆజ్ఞ. యేసు ప్రభు వారు చెబుతున్న మాటను గమనించాలి. ఒకటి ప్రభువును ప్రేమించు, రెండవది నీ పొరుగు వారిని ప్రేమించు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనకిచ్చిన ఆజ్ఞలు ఇవే. దేవుని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే దేవుని వాక్యానికి లోబడతావు. ఆయన ప్రణాళికలకు నీ జీవితాన్ని కనెక్ట్ చేసి దేవుని చిత్తానుసారంగా జీవించాలని తహతహలాడతావు, ఊళ్ళూరుతావు. దేవుని ప్రేమించే వ్యక్తి అయితే ఆయన కొరకు ఎంత శ్రమైనా, నిందైనా, అవమాన పరిస్థితులు వచ్చినా కానీ దేవుని కొరకు భరించడానికి ఇష్టపడతావు. అదే దేవుని మీద ప్రేమ లేదనుకోండి, అక్కడ సణుగుళ్ళు, ఆ తర్వాత రకరకాల నిందలు, దేవుని మీద నిందలు వేసేయడం, ఆయన దగ్గరికి వచ్చి నా జీవితంలో ఏమీ జరగలేదండి అని మాట్లాడడం, ఇలాంటివన్నీ జరగడానికి కారణం ఏంటంటే ప్రభు ప్రేమలో మనం వెనుకబడిపోతున్నాం. యేసు ప్రభు వారు చెప్పిన రెండవ మాట ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలి. అక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే మనలను కూడా ఎలా ప్రేమించుకుంటామో అదే ప్రేమతో మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. నేనంటాను ఒక మాట, ప్రభువారు చెప్పిన ఒక్క మాట ప్రపంచంలో ఎంతమంది జీవితాలను బాగు చేసిందో తెలుసా? ఈరోజు ఇంకా భూమి మీద ప్రేమ, దయ, కనికరము, జాలి ఇలాంటి మాటలన్నీ వినబడుతున్నాయంటే అది కేవలం మన ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క బోధల మహత్యమే. హల్లెలూయా. ఆయన మనల్ని నడిపించిన విధానం చాలా గొప్పది. అందును బట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఆచరణ యోగ్యమైనది,
నూతన నిబంధన విశ్వాసులుగా మనందరం ప్రభువు మాటలను నెరవేరుస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చాల్సిన వారమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 13వ అధ్యాయంలో 8వ వచనం నుండి 10వ వచనం వరకు కొన్ని మాటలు రాశాడు. చూడండి, రోమన్స్ చాప్టర్ 13 verses 8 to 10. ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప, ఒకనినొకడు ప్రేమించుట అనే విషయంలో తప్ప మరేమియో ఎవనికిని అచ్చి ఉండవద్దు. మరి దేనికిని మీరు ఎవరికి ఎలా ఉండకూడదట? అచ్చి ఉండద్దు. పొరుగువానిని ప్రేమించువాడే, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తారట? వాళ్ళు నెరవేరుస్తారు. ఇక్కడ ఆ మాటలన్నీ మనం చదువుతుంటే 8 నుండి 10 వరకు మీరు ఇంటికి వెళ్తారు, చదవండి. దానిలో పొరుగువాన్ని ప్రేమించడంలోనే మనం ధర్మశాస్త్ర వాక్యం, నిబంధన వాక్యములు ఏం చేస్తున్నాం అన్నమాట, నెరవేరుస్తున్నాం. దేవుని మాటలు నెరవేర్చడం అంటే పొరుగు వారిని ప్రేమించుటే. నేను యేసు ప్రభువుని కలిగి ఉన్నానండి, ప్రభువుని ఆరాధిస్తున్నానండి, అబ్బా దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, నేను రక్షణ పొందానండి, నేను సంఘంలో సభ్యుడినండి, లేదంటే సంఘ పెద్దనండి, దైవ జనుండండి, దేవుని సేవకుండండి అని మనలో మనం చెప్పుకుంటున్న మనము పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నామా? ఇతరుల ఇబ్బందుల్లో, వారి కష్టముల్లో మనకు తోచినంత సామర్థ్యం దేవుడిచ్చిన కొలది సహాయాన్ని అందించగలుగుతున్నామా? అపోస్తలుడైన పౌలు కడవరి దినాల్లో, అంత్య దినాల్లో, అపాయకరమైన కాలాలు వస్తాయనే మాట తెలియజేస్తూ ఆడో పెద్ద లిస్ట్ రాశాడు. మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే ఆ మాటలన్నీ ఉంటాయి. అందులో ఫస్ట్ పాయింట్ ఏం మెన్షన్ చేశాడో తెలుసా? స్వార్థ ప్రియులు అన్నాడు. చెప్పండి, ఏ ప్రియులు అంటే వాళ్ళు? అంటే ఈ రోజుల్లో కడవరి దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్వార్థం కొరకు వారు ఆలోచన చేసే రోజులు వస్తాయి. ఎవరి స్వార్థము వారిని నడిపిస్తూ ఉంటుంది. ఇతరుల గురించి పట్టించుకునే అనుభవాలు చాలా తక్కువగా కనబడుతుంటాయి. అయితే ఈ రోజుల్లో ప్రియులారా, ప్రపంచంలో క్రీస్తు ప్రేమతత్వాన్ని ఎరిగిన వారు, ప్రభు ప్రేమను తెలుసుకున్న వాళ్ళు ఇతరులను ఏం చేయగలుగుతున్నారు చెప్పండి? ప్రేమించగలుగుతారు. హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్స్ కానీ, ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్ కానీ ప్రపంచంలో మీరు ఏది చూసినా క్రీస్తు బోధల మహత్యం ద్వారానే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చాలా సంస్థలు అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారడానికి కారణం వారు దేవుని మాటకి ఏం చేస్తున్నారు చెప్పండి? లోబడుతున్నారు. నేను చెప్తున్నాను తరచుగా. బిల్లీ గ్రాహం గారు అబ్బాయి ఫ్రాంక్లిన్ గ్రాహం గారు ఈ రోజున సమారిటన్ పర్డ్స్ అనే ఒక సంస్థకు ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఉంటారు. వాస్తవానికి వరల్డ్ విజన్ స్థాపించిన ఒక దైవజనుడు సమారిటన్ పర్డ్స్ని కూడా స్థాపించిన తర్వాత ఆయన చనిపోక ముందు ఆ సంస్థను ఫ్రాంక్లిన్ గ్రాహం గారి చేతిలో పెట్టారు. బిల్లీ గ్రాహం గారు అబ్బాయి, మీరైతే దీన్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తారని. సమారిటన్ పర్డ్స్ అనే ఆ సంస్థ ద్వారా ఈ రోజున ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అనే దేశాల్లో కూడా చాలా మందికి విద్య మరియు వైద్యం, ఆహారము ఉచితంగా ఆ సంస్థ ద్వారా అందించబడతా ఉంది. కొన్ని ముస్లిం దేశాల్లో ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే, వాస్తవంగా వారిలో సంపన్నులు చాలామంది ఉన్నప్పటికీ కూడా కొన్ని దేశాలు పేదరికంతో విలవెల్లాడిపోతున్నాయి. ఎంత భయంకరమైన కఠినమైన పేదరికం అంటే, ఉగ్రవాదం పెరిగిపోతున్న ఆ ప్రాంతాల్లో సరైన తిండి తినడానికి కూడా అవకాశం లేక చాలా మంది ఇబ్బందులు పడతా ఉంటే, సమారిటన్ పర్డ్స్ అనే సంస్థ అలాంటి వారందరినీ గుర్తించి, అరే నువ్వు నా మతం కాదే, నువ్వు నాకు సంబంధించిన వాడు కాదని అనలా. ఎప్పుడు కూడా దేవుని ప్రేమను బట్టి అనేక మందికి ఏం చేస్తారు చెప్పండి? సహాయం చేస్తారు. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి, ఇది లోతుగా పరిశీలన చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని మత శాఖల వారు కూడా కొంతమందికి సహాయాలు చేస్తారు, కానీ వారి మతస్థులకు మాత్రమే సహాయం చేస్తారు. వారి కులాలకు మాత్రమే విద్య బోధించే సంస్థలు చాలా ఉన్నాయి. నువ్వు బ్రాహ్మణుడు అయితేనే, లేదా అగ్రకులం అయితేనే నువ్వు మా స్కూల్లో జాయిన్ అవ్వాలి, నీవు అలా కాని పక్షంలో మా పాఠశాలలో నీకు ప్రవేశం లేదని ఎంతోమందిని బయట నిలబెట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మీరు ఏ క్రిస్టియన్ స్కూల్ అయినా మీరు చూడండి, లేదా దేవుని ప్రేమ ద్వారా నడిపించబడుతున్న సంస్థలు మీరు చూడండి, నీ మతం అడగరు, నీ కులం అడగరు, కేవలం సహాయం చేయడం మాత్రమే వారికి తెలుసు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఆ తర్వాత అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ మంచి సమరుని చరిత్ర, లూకా సువార్త 10వ అధ్యాయంలో మంచి సమరుని గురించి ప్రభు మాట్లాడాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతా ఉంటే దొంగల చేతిలో చిక్కిపోయాడు, కొర ప్రాణంతో వదిలిపెట్టేశారు. హీ వాజ్ లెఫ్ట్ హాఫ్ డెడ్ అని బైబిల్లో ఉంది. వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ మార్గంలో ఒక యాజకుడు వెళ్ళాడు, సహాయం చేశాడా? చేయలేదు. ఒక లేవీయుడు వెళ్ళాడు, సహాయపడ్డాడా? చేయలేదు. కానీ కాసేపటికి ఆ మార్గంలో ఒక సమరయుడు,
హీ వాజ్ ఎ సమారిటన్. హీ కేమ్ అపాన్ ఎ స్ట్రేంజర్. తనకు తెలియని ఒక వ్యక్తి రోడ్డు ప్రక్కన పడి ఉంటే, అరే మనకెందుకులే, వీడు మనోడు కాదు కదా. వాస్తవానికి యూదులకి సమరయులకి పడదు. యూదులే సమరయులు ద్వేషిస్తారు ఎక్కువగా. కారణాలు ఏంటో చాలా ఉన్నాయనుకోండి. అయితే సమరయులు యూదుల ద్వారా దేశించబడుతున్నప్పుడు తన శత్రువు రోడ్డు మీద పడిపోయి కొట్టుకుంటున్నప్పుడు ఇతను ఆనందించాలి, సంతోషించాలి. వీడికి ఇలాగే జరగాలి, మమ్మల్ని ద్వేషిస్తున్న కారణాన్ని బట్టి ఇలాగే జరగాలని కాసేపు అతను చూసి ఇంకా అటు ఇటు చూసి 4 దెబ్బలేసన్నా వెళ్ళిపోవాలి. కానీ అలా చేయలే. అతడు ఏం చేశాడంటే దగ్గరికి వెళ్ళి గాయాలు కట్టి ఎంతో మేలు చేసి పరిచర్య చేసి, ఆ దగ్గరలో ఒక పూటకూళ్ళం అని ఇల్లుంటే, ఒక సత్రం ఉంటే అక్కడికి తీసుకెళ్ళి అతనికి కావలసిన రుసుమును కూడా చెల్లించి అక్కడి నుంచి ఆ వ్యక్తి వెళ్ళాడు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వారిని జాగ్రత్తగా పరామర్శించుట మన బాధ్యత. సో మందసములో దేవుని యొక్క నిబంధన వాక్యములు అనగా ఆయన సూచనలు, ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టుగానే యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏది మంచో ఏది చెడో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? బోధించబడుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఆయన దగ్గర మనకు నడిపింపు ఉంది. We have guidance at the feet of Jesus. ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ తన మహిమార్థమే దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. అనేక సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఎన్నోసార్లు చదివిన వాక్యం అయినప్పటికీ కూడా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఎదుర్కొంటున్న సమస్య, ఇబ్బందుల మధ్యలో దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప నెమ్మది, ఏం చెయ్యాలో అన్న విషయానికి గొప్ప గైడెన్స్ దేవుని లేఖనాల ద్వారా మనం పొందుకుంటున్నాము. అందును బట్టే దేవుడు అన్నాడు, మోషే ఆ నిబంధన పలకలను పట్టుకెళ్ళి మందసంలో ఉంచు, అక్కడ ప్రజలకి ఏది మంచో ఏది చెడో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో బోధించబడాలి, అక్కడ నా ప్రజలు ఇన్స్ట్రక్ట్ చేయబడతారని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి ప్రభు దగ్గరికి రావడం ద్వారా మనం కూడా గైడ్ చేయబడుతున్నాం, నడిపించబడుతున్నాం. ఎంతమంది జీవితాలు పరిశీలన చేస్తే ఒకప్పుడు ఇష్టానుసారంగా తిరిగేసిన వాళ్ళు, భయంకరంగా బ్రతికిన వాళ్ళు ప్రభు లేఖనాల దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత వాక్య ప్రకారం తమ జీవితాలను చాలామంది ఏం చేశారు చెప్పండి? కట్టుకున్నారు. జీవితాలు బాగుపడ్డాయి. వాక్యాన్ని బట్టి తాము తీసుకున్న నిర్ణయాల ద్వారా అనేక మంది దేవునికరంగా ఆదర్శంగా చాలామంది నిలిచారు. ముంబై నగరంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఆ స్కూల్లో పనిచేసే 2 టీచర్లని బ్యాంక్ వెళ్ళి డబ్బు విత్డ్రా చేసుకుని రమ్మన్నాడు. సరే, వాళ్ళిద్దరూ ఆటోలో వెళ్ళారు. క్యాష్ విత్డ్రా చేశారు బ్యాంకులో. బహుశా ఆ స్కూల్లో పనిచేసే టీచర్లందరికీ కూడా శాలరీస్ ఇచ్చే ఆ సమయం. ఆ సందర్భంలో వీళ్ళు వెళ్ళారు. ఆ క్యాషియర్ దగ్గర క్యాష్ తీసుకున్నారు, బ్యాగ్లో పెట్టుకున్నారు. ఇద్దరు కూడా ఆటోలో ఎక్కారు, స్కూల్ దగ్గరికి వచ్చారు. లోపలికి వచ్చేసిన తర్వాత హెడ్ మాస్టర్ గారు అడిగారు, డబ్బులే అమ్మా అని అడిగారు. అప్పుడు ఇద్దరు ఒకళ్ళ మొక్కలు చూసుకున్నారు. నువ్వు తీలేదా బ్యాగ్? నువ్వు తీస్తావని నేను తీస్తాను నువ్వు. ఇద్దరు కూడా బ్యాగ్ ఎవరికి అప్పగించారు అనమాట. ఆ ఆటో అయినా ఎవరో కానీ మాత్రం ఆ రోజు బాగా లక్కీ మ్యాన్. ఈ డబ్బు సంచి అందులో వదిలేసి ఇద్దరు కూడా వచ్చేసారు. ఇంకా ప్రిన్సిపల్ లేకపోతే ఆ కరస్పాండెంట్ మామూలుగా తిడతాడా? ఎందుకోసం వీళ్ళు వదిలేసింది ఏమన్నా 10 రూపాయలు 20 రూపాయల, లక్షల రూపాయలు క్యాష్, అదంతా వదిలేసి భయంకరంగా తిడుతున్నాడు. మీకు కనీసం ఈ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకపోతే, ఈ మాత్రం కన్సర్న్ లేకపోతే ఏంటమ్మా అని చెప్పి విపరీతంగా తిడుతున్న సమయంలో ఈ ఆటో డ్రైవరు ఆ డబ్బు సంచి పట్టుకుని, క్యాష్ బ్యాగ్ పట్టుకుని స్కూల్కి వచ్చాడు. ప్రిన్సిపల్ గారు ఎక్కడ ఉంటారండి? బాబు అదే రూమ్ తలుపు తట్టి లోపలికి వచ్చాడు. సార్ ఇక్కడే దిగారండి, మీ స్కూల్కి సంబంధించిన వాళ్ళు అనుకుంటే, క్యాష్ బ్యాగ్ ఇక్కడ వదిలేశారండి, తీసుకోండి సార్ అన్నాడు. ఆ మాట విన్న తర్వాత ప్రిన్సిపాల్కి అసలు మనం ఏ కాలంలో ఉన్నామని చెప్పి ఆలోచన చేశాడు. ఎందుకోసం ఈరోజున ఎవరైనా తీసుకొచ్చి ఇస్తారండి అలాంటి అంత క్యాష్ దొరికినప్పుడు ఏమనండి, ఎక్కారు కానీ దిగినప్పుడు నా దగ్గర ఏం బ్యాగ్ లేదండి అని అనేస్తే ఎవరేం చేయగలుగుతారు? అందును బట్టి ఇక రాదనుకుంటున్న తరుణంలో ఆ ధనం తిరిగి వచ్చేటప్పటికే ప్రిన్సిపల్ చాలా ఆశ్చర్యపడి అడిగాడు, బాబు ఇంత విలువైన ధనాన్ని ఆటోలో వదిలేసినప్పుడు మరలా ఎందుకు తీసుకొచ్చి ఇచ్చావు అని అడిగితే అతను ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా అండి? జాగ్రత్త వినండి. అయ్యా, మా కుమారుడు ఒక రోజున నా చేతిలో ఒక నీలపు రంగు పుస్తకాన్ని పెట్టి, డాడీ ఇది నాకు స్కూల్లో ఇచ్చారండి, స్కూల్లో పంచిపెట్టారు, ఆ స్కూల్లో ఇచ్చిన పుస్తకం నేను
చదవలేను కాబట్టి నువ్వు చదువుకో డాడీ అని చెప్పి నాకు ఇస్తే, నేను ఆటోలో ఎవరైనా ఎక్కితే వారిని దించేసిన తర్వాత నాకు బేరాలేమీ లేనప్పుడు, లేకపోతే నేను ఖాళీగా ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని చదవడం ప్రారంభించానండి. ఒక్కొక్క మాట చదువుతూ ఉన్నప్పుడు ఆలోచన చేస్తూ చదువుతూ ఉంటే ఈ పుస్తకం మామూలు పుస్తకం కాదండి, జీవం గల గ్రంథం అని తెలిసింది. ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండగా నా జీవితాన్ని మార్చుకున్నాను, నా బ్రతుకును మార్చుకున్నాను. ఈ గ్రంథంలో మాట ఉంటుందండి తెలుసా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగి ఉన్న వాటితో తృప్తిగా ఉండండి అని హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మాట ఉందండి. ఆ మాట చదివిన దగ్గర నుండి నాది కాంది ఏది కూడా నేను ఆశించలేదు. ఇది నాదైతే ఆశిస్తాను, నాది కాకపోతే నాకు వద్దు అనే ఆ నిబంధన పెట్టుకున్నానండి. అందును బట్టి ఇంత విలువైన ధనం నా ఆటోలో ఉన్నప్పటికీ కూడా అది నాది కాదు గనుక, నా కష్టార్జితం కాదు గనుక నేను తీసుకోకూడదు అనుకున్నానండి. తీసుకొచ్చి ఇచ్చానండి. బైబిల్ నా క్యారెక్టర్ని మార్చుకోవడానికి, నా ప్రవర్తన మార్చుకోవడానికి సహాయపడిందని ఆ వ్యక్తి చెబితే ఆ ప్రిన్సిపల్ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా, కరెక్ట్గా కొన్ని రోజుల క్రితం అదే స్కూల్లో కొంతమంది, అనగా గిడియన్స్ అనే ఒక సంస్థ న్యూ టెస్ట్మెంట్లు పంచుతూ ఉంటారు స్కూల్లో, హాస్పిటల్లో. అలాంటి వాళ్ళు వస్తే ఇదే ప్రిన్సిపల్ గట్టిగా క్యాక్లేసి పంపించేశాడట. మీరు మతాలు మార్చేస్తున్నారు మనుషులవి, బైబిళ్ళు పనిచేస్తున్నారు, మీరు అలా చేయడం ద్వారా మతాలు మార్చేస్తున్నారని చెప్పి ఆ గిడియన్ సంస్థ నాయకుల మీద కేకలేసి ప్రిన్సిపాల్ పంపించేశాడు వాళ్ళని. ఈ సాక్ష్యం ఎప్పుడైతే విన్నాడో కళ్ళం నీళ్ళు వచ్చేసింది. బైబిల్ మారుస్తుంది, మతాలు కాదు, మనస్సులను గుర్తించాడో వెంటనే వాళ్ళకి ఫోన్ చేశాడు, సార్ మా స్కూల్కి వచ్చి అందరికీ బైబిల్ పంచేయండి. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. లేఖనములు మన జీవితాలను ఏం చేస్తాయి? మారుస్తాయి. దేవుని మాటలు మన బ్రతుకులు మారుస్తాయి. చాలామంది తెలియక దేవుని వాక్యాన్ని ద్వేషించేవారు, ప్రక్కన పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ వాక్య సంబంధం ఉద్యమంలో నీవు నేను కొనసాగినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహిస్తాం. మందసములో దేవుని యొక్క నిబంధన పలకలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే వీ హ్యావ్ గాడ్స్ గైడెన్స్ వెన్ వి కమ్ టు జీసస్. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం నడిపించబడుతున్నాం, నియంత్రించబడుతున్నాం, వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. వాక్య సంబంధం ఉద్యమంలో మనం కొనసాగుతున్నాం. రెండో వస్తువు దగ్గరికి వస్తే హిబ్రూ చాప్టర్ 9:4 ప్రకారం మందసములో ఉంచబడిన రెండవ వస్తువు మన్నా పాత్ర. అందరూ చెప్పండి ఏంటది? మన్నా పాత్ర, మానా పాట్. మన్నాను పెట్టమన్నాడు దేవుడు. మన్నా అనగా ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో వారు కనాను చేరుకునేంత వరకు కూడా దేవుడే వారిని ఏం చేశాడు చెప్పండి? పోషించాడు. ఎక్కడి నుంచి అంటే వారు ఎక్కడైతే తిరుగుతున్నారో అక్కడ ఆకాశం నుండి వారి మధ్యలో ఏం కురిపించబడింది? మన్నా కురిపించబడింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, బాబు మీ మధ్యన మన్నా కురిపించబడుతుంది కదా, శుభ్రంగా మొత్తం తినేయకుండా ఒక ఓమెరు మన్నా దాన్ని తీసుకొచ్చి ఒక పాత్రలో పెట్టి అక్కడ ఉంచు. తర్వాత కాలంలో ప్రజలకి తెలియాల దేవుడు మిమ్మల్ని అలా పోషించాడో, ఎలా మిమ్మల్ని నడిపించాడో వారికి అర్థం కావాలని దేవుడు చెప్పాడు. నిర్గమకాండం 16వ అధ్యాయం దగ్గరికి రండి. బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాల్లో అది కూడా ఒకటి. ఎక్సోడస్ చాప్టర్ 16 and let us read from verse 32. 32వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, దేవుడు నాకేం ఆజ్ఞాపించాడు అంటే, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు. ఎక్కడ తినడానికి? అరణ్యములో. ఇది మ్యాక్డొనాల్డ్స్ రెస్టారెంట్ కాదు ఇది, లేకపోతే ఇప్పుడేంటి బాగా KFC రెస్టారెంట్ కాదు ఇది. అరణ్యములో మీకు ఇచ్చుటకు లేదా మిమ్మల్ని పోషించడానికి నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు. చూడండి, మీ తర్వాత తరాల వారు చూచినట్లుగా, మీ వంశస్థులు చూచినట్లుగా వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను. దానితో ఓమెరు పట్టే ఒక పాత్రను నింపండి. కాబట్టి మోషే అహరోనుతో ఏమన్నాడంటే, నీవు ఒక గిన్నెను తీసుకో, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచుమనెను. అది యెహోవా సన్నిధిలో ఏం చేయాలి? దాన్ని ఉంచాలి. యెహోవా సన్నిధి అంటే ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని ఉంచాలి అని మోషే అహరోనుతో చెప్పాడు. ఓమెరు ఆ క్రింద మనం చదివితే ఓమర్ అనగా యాపాలో దశంభాగం అన్నాడు. యాప అంటే 2 సేరులన్నర అన్నాడు. అంటే మన భాషలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే 1/4 కిలో అనమాట. ఈ మాత్రం
ఆ మన్నాను పట్టుకొచ్చి ఒక పాత్రలో వేసి, పౌలు భక్తుడు అన్నాడు బంగారపు పాత్ర అన్నాడు దాన్ని, ఆ పాత్రలో పెట్టి ఇందులో ఉంచమని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్త వినండి. వాస్తవాన్ని పరిశీలన చేస్తే దేవుడు అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నప్పుడు ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు. దేవుడు ఏమన్నాడంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్కళ్ళు ఎంత కూర్చుకోవాలన్నాడు తెలుసా? మీరు మన్నా కూర్చుకోవాలంటే ఒక మనిషి తినగలిగే అంత. మీరు కొన్నిసార్లు యూట్యూబ్ ఆన్ చేయగానే ఆరోగ్య ప్రేమికులందరికీ నమస్కారం అని ఒక ఆయన వస్తారు. ఆయన చెప్తూ ఉంటాడు చాలా విషయాలు. మీరు ఎంత తినాలి రైసు, లేకపోతే ఇవి తినండి, సజ్జలు తినండి, రాగులు తినండి, అవి తినండి, ఇవి తినండి అని ఆయన చాలా చక్కగా చాలా మాటలు చెప్తూ ఉంటాడు. సరే, పాటించేవాళ్ళు పాటించండి, లేకపోతే లేదు తర్వాత సంగతి. కానీ లిమిటెడ్గా భోజనం చేయడం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు ఒక ఓమెర మన్నా కూర్చుకోమన్నాడు దేవుడు. సరిపోద్ది మీకు ఆ రోజుకి, దేవుడు కృమరిస్తున్న మన్నా. ఇప్పుడు దేవుడు ఏమనంటే ఒక రోజుకు సరిపడా, అంటే అనుదిన ఆహారం అనమాట. 1 day మీల్ అంటే ద డైలీ బ్రెడ్ అనమాట. ఆ అనుదిన ఆహారాన్ని ఒక పాత్రలో పెట్టి దాన్ని తీసుకెళ్ళి ఇందులో ఉంచు. ఎందుకంటే రేపు పొద్దున మీ పిల్లలు అడుగుతారు, మమ్మీ డాడీ మీకు మన్నా దేవుడు ఇచ్చాడట కదా, అది ఎలా ఉంటుందంటే మీ వంశస్థులు చూసినట్లుగా, ఈ జరగబడిన కార్యము మర్చిపోకుండానట్లుగా, మీరు జ్ఞాపకార్థంగా మీ వంశస్థులు చూసినట్లుగా ఆ మన్నాను దానిలో ఉంచమని దేవుడు చెప్పాడు. అనగా ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువు దగ్గరికి వస్తున్నారో వారు ఏమి సమీపిస్తున్నారు లేదా ఏమి తీసుకుంటున్నారు అనగా అనుదిన మన్నా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని దగ్గర సజీవమైన ఆహారము. యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చి అన్నాడు, నేనే జీవాహారం అన్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఆకాశం నుండి కురిపించబడిన మన్నా నూతన నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎలా ఉంది? సాదృశ్యంగా ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ మేనా పాట్ మనకు నేర్పించే పాఠం, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. దేవుడే మన పోషకుడు. హల్లెలూయా. ఆయనే సమస్తమును ధారాళముగా మనకు కావలసిన వాటిని, మనకు అవసరమైన వాటిని దేవుడిచ్చేవాడు. యేసు ప్రభువు వారు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ప్రార్థన నేర్పిస్తూ ఏమన్నాడంటే, నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. 100 రోజులకు సరిపడా ఆహారం ఇమ్మని దేవుడు అడగమని చెప్పలేదు. లేదా ఒక 1000 రోజులకు సరిపడా సరఫరా కొంచెం మా ఇంట్లో పెట్టించేయండి, ఎందుకంటే కొన్ని కోటాల్లో బస్తాలన్నీ నిలవేసినట్టుగా ఒక 1000 రోజులకు సరిపడా మాకు ఇవ్వండి అని దేవుడు అడగమని చెప్పలేదు. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచే ప్రభువా. ఏ రోజుకు మాకు కావలసిన ఆ కృప, ఏ రోజుకు కావలసిన ఆహారం, ఏ రోజుకు కావలసిన నడిపింపు, ఆ రోజు మాకు దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమని యేసు ప్రభువు వారు నేర్పించారు. మన్నా గురించి మనం ఆలోచన చేస్తే, నేను ఒక సండే మెసేజ్ చెప్పాను మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో. మన్నా మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి ఎలా సాదృశ్యమో, వాటి లక్షణాలు ఏంటో అవన్నీ చెప్పను. ఇప్పుడు అన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ మన్నా పాత్ర మనకు నేర్పించే పాఠం ఏంటంటే దేవుడే మన పోషకుడు. హల్లెలూయా. ఆయనే మన అవసరాలు తీర్చేవాడు. కొన్నిసార్లు అనుకుంటాం మన డబ్బే మన అవసరాలు తీర్చేస్తుంది అనుకుంటాం. బట్ దట్స్ నాట్ ట్రూ. మనకున్న జ్ఞానం మన అవసరాలు తీరుస్తుంది అనుకుంటాం, కానీ అది వాస్తవం కాదు. ఈ భూమి మీద దేవుని బిడ్డలంగా మనం ప్రతిరోజు దేవుని స్తుతించే అంశంలో ఒక అంశం ఏంటో తెలుసా? ప్రభువా నీవు నా పోషకుడు గనుక నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు ప్రభువా. అనుదినము ఏ రోజు కావలసిన కృప, వాత్సల్యత దేవుడు మన మీద కృమరిస్తూ మన పోషకుడిగా దేవుడు ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత లోక సంబంధ విషయాల గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ఆలోచించి పర్లేదు, ఈరోజు ఏం తిందామా, లేకపోతే ఏం ధరించుకుందామా, అలాంటి విషయాల్లో ఆలోచన చేయడం తప్పు కాదు. కానీ కొంతమంది వాటి గురించి ఏం చేస్తున్నారట? చింతపడిపోతున్నారట. లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుడు ఆయన రాజ్యమున నీతిని మనం వెతకగలిగితే అవన్నీ మనకు అనుగ్రహిస్తాడని బైబిల్లో రాయబడింది. అనగా గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, మన పోషకుడు ఆయన. ఫిలిప్పీ 4:19 అపోస్తలుడైన పౌలు ఇలా అంటాడు, చూడండి. ఫిలిప్పియన్స్ చాప్టర్ 4:19 the Bible clearly says, కాగా క్రీస్తు యేసు మహిమలో, క్రీస్తు యేసు ప్రభు యొక్క మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చబడు. మీ ప్రతి అవసరాన్ని దేవుడు ఏం చేస్తాడట? తీర్చును. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని ఏం చేస్తాడు ఆయన? ప్రతి అవసరం అని ఉందా, కొన్ని అని ఉందా? ప్రతి అవసరం అన్నాడు. ఇక్కడ అట్ ది సేమ్ టైం మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతి అవసరం అనే మాట ఉందా లేదా ప్రతి కోరిక అనే మాట ఉందా? ప్రతి అవసరం.
కొన్ని సందర్భాల్లో మా కుమార్తె ధన్య నా దగ్గరికి వచ్చి ఒక లిస్ట్ ఇస్తుంది. డాడీ ఇవన్నీ నాకు కావాలంటది ముందు. ఆ తర్వాత నేను ఆ లిస్ట్ అంతా పరిశీలన చేసి లిస్టులో ఉన్న మొదటి అంశం మీకు అవసరమా కాదని పరిశీలన చేసి ఒకవేళ అది అవసరమైతే టిక్ పెడతాను, లేకపోతే నో క్యాన్సిల్ అనగానే, డాడీ నువ్వు ఎప్పుడు ఇంతే డాడీ. అవును, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఏ పడితే కొనమని కొనాలన్న ఉద్దేశం కాదు. పిల్లలకి నేర్పించాలా, కొన్నింటికి నో చెప్పడం, తల్లిదండ్రులు కొన్ని నో చెప్పడం నేర్పించాలా. ఇప్పుడు నువ్వు నో చెప్పలేదంటే రేపు పొద్దున్న అసలు నో చెప్పలేవు కొన్ని విషయాలకి. వాళ్ళకి ఏది అవసరమో ఏది అవసరం. మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని పెంచిన విధానంలో మాకు ఎప్పుడూ చేతికి డబ్బులు ఇవ్వలేదు. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏమని అడిగితే సరే నేను తీసుకొస్తానులే అనేవారు తప్ప ఇదిగో డబ్బులు వెళ్ళి కొనుక్కొనేవారు అనేవారు కాదు. ఎందుకోసం అంటే ఆ డబ్బులు బహుశా మిస్యూజ్ చేస్తానేమో, ఆ వస్తువులు నాకు అవసరం కాదేమో, నీకేం కావాలో లిస్ట్ రాసి నేను తీసుకొస్తాననేవారు మా నాన్నగారు తప్ప చేతికి మాత్రం డబ్బులు ఇచ్చేవారు కాదు. మా అమ్మమ్మ గారు అయితే వారానికి 10 పైసలు ఇచ్చేవారు మాకు. వారానికి ఎంత? 10 పైసలు. అప్పుడు ఇళ్ళలో ఉండేది 10 పైసలు గుండ్రంగా కాకుండా ఒక ఫ్లవర్ షేప్లో 10 పైసలు ఉండే. ఆ 10 పైసలు ఇచ్చేవారు ప్రతి సోమవారం మా అమ్మమ్మ గారు వచ్చి. సోమవారం అనేసరికి మాకు చాలా ఆనందకరమైన సంతోషకరమైన రోజు. ఎందుకోసం అంటే మాకు ఆ రోజు ఫండ్ గ్రాంట్ అవుద్ది అన్నాడు 10 పైసలు. మా అమ్మమ్మ గారు ఇచ్చేవారు. మా నాన్నగారు మాత్రం డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. నీకేం కావాలో చెప్పు కొనిస్తాననేవారు తప్ప డబ్బులు మాత్రం చేతికి ఇచ్చేవారు కాదు. మీ అవసరాన్ని తీరుస్తానన్నాడు కానీ మీ కోరికలు తీరుస్తానని దేవుడు చెప్పలేదు. కొన్నిసార్లు మనకున్న కోరికలు ఎలా ఉంటాయంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేసేవిగా ఉంటాయి, దేవుని దూరం చేసే విషయాలు ఉంటాయి. అందును బట్టి దేవుడు తన చిత్త ప్రకారం మన ప్రతి అవసరాన్ని ఏం చేస్తాడట? ఆయన తీరుస్తాడు. దేవుని సేవలో నా అనుభవాన్ని నేను చెబుతున్నా. దేవుడు నాకున్న ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు నాకున్న ప్రతి అవసరం కూడా ఆయన దర్శన ప్రకారం ప్రభువా ఇది మాకు అవసరం అంటే దేవుడు వాటిని తగిన సమయంలో ఏం చేశాడు? ఆయన ఇచ్చాడు. నీకు ఏది అవసరమో దేవునికి తెలుసు కనుక నీవు వాటిని దేవుని ముందు ఉంచినప్పుడు వాటిని తీర్చగలిగే సామర్థ్యం కలిగిన పోషకుడు ఆయన. మన్నా కురిపించబడ్డం అంటే చిన్న విషయం అండి. కొంతమంది క్రైస్తవ విరోధులు ఏమంటారంటే మన్నా లేదు ఇంకోటి ఏమీ లేదు. అక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఎర్రటి కొండలు ఉండేవి. ఆ కొండల మీద కొన్ని సందర్భాల్లో తేనె లాంటి ఒక పదార్థం ఆ కొండల మీద దొరికేది. దాన్నే మన్నా అని చెప్పి బైబిల్లో రాశారని కొంతమంది క్రైస్తవ విరోధులు, మరి బైబిల్ని ఏదో విధంగా తగ్గించాలనే ప్రయత్నం కదా, కొండల మీదట తేనె జారేదట, అది తినేసి మన్నా అనుకునేవారు చాలామంది. కానీ బైబిల్ అలా చెప్పలా. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడైతే వారు ప్రయాణం చేస్తున్నారో కనాను దేశ పొలిమేరలు వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు, అంటే విశ్రాంతి దినం కాకుండా ప్రతిరోజు కూడా దేవుడు ఆకాశం ఏం కురిపించాడు? వారికి మన్నాను కురిపించాడు. ఎంత అద్భుతం అంటే ఆ మన్నా కురిపింపబడే ముందట ఆ పాళె నిండా ఏం కురిసేదట? మంచు కురిసేదట. ఎందుకోసం? మరి మన్నా వచ్చి మట్టిలో పడిపోతే, ఇసుకలో పడిపోతే మరి తినడానికి కుదరదు కదా. దేవుడు ఎంత ప్లానింగ్ అంటే ముందు మంచు ఒక లేయర్ మంచు కురిసిన తర్వాత అప్పుడు దాని మీద ఏం పడేది? మన్నా. ఇప్పుడు ప్రజలందరూ కూర్చుకున్నారు కావలసినట్టుగా, వారికి తలకు ఒక్కొక్క ఓమరి చొప్పున మన్నాను కూర్చుకునేవారు. ఇప్పుడు మంచు అన్ని కాలాల్లో పడుతుందా అంటే పడదు. అక్కడున్న ఇశ్రాయేలు రాజ్యం లేకపోతే ఇశ్రాయేలు దేశం మరియు ఐగుప్తు ఆ ప్రాంతాలు మనం పరిశీలన చేస్తే ఏటెళ్ల కాలం మంచు పడదు అక్కడ. కానీ దేవుని ప్లానింగ్ ఎంత గొప్పదంటే ఈ మన్నా పడే ముందు ఏం పడేదట? మంచు పడేది. కొన్నిసార్లు దేవుని యొక్క ప్రొవిజన్ ఎలా ఉంటుందంటే బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్. ఈ కాలం కాదు కదండి, మంచు కురిసే కాలం కాదు కదా, ఎలా కురుస్తుందంటే దేవుడు కురిపిస్తాడంతే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు వి క్వశ్చన్ గాడ్ సోవరెనిటీ అండ్ సుప్రమసీ. దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం. నాకైతే ఈ సమస్య తొలగిపోయే అవకాశాలు అయితే లేవండి, మొత్తం అన్నీ బ్లాక్ అయిపోయినండి, మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినండి, ఇప్పుడైతే ఇది తీరదండి ఈ సమస్య అనుకుంటాం కొన్నిసార్లు. కానీ దేవునికి అలాంటిది లేదు కదా. ఆయన సృష్టికర్త. ఆయన ఏ సమయంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎంత స్థాయిలో అయినా నా దేవుడు అద్భుతాలు చేయగలడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈ రాత్రి నిన్ను పోషించే దేవుడు, అరిచే పిల్ల కాకులను పోషిస్తున్న దేవుడు, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను వదిలిపెట్టేస్తాడా? నెవర్. ఆయన మన పోషకుడు. మన్నా పాత్ర మనకు నేర్పించేదేనంటే గాడ్స్ ప్రొవిజన్. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్.
దేవుడు మన పోషకుడిగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో మన్నాను కురిపించి పోషించిన దేవుడు ఈరోజు మన క్రైస్తవ జీవిత విశ్వాసంలో మనల్ని పోషించి తన మహిమ కొరకు నడిపించేది ఆయనే. మూడో మాట దగ్గరికి వస్తాను చూడండి. ద థర్డ్ ఆర్టికల్ ఆర్ థింగ్ దట్ వాస్ ప్లేస్డ్ ఇన్ ద ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ వాజ్ ఆరోన్స్ రాడ్. అహరోను కర్ర. చెప్పండి అందరూ, ఏముంచమన్నాడు అక్కడ? చిగురించిన అహరోను కర్ర, ఆరోన్స్ రాడ్. ఏంటి అహరోను కర్ర చరిత్ర ఏంటి, దీని సంగతి ఏంటి అని ఆలోచన చేస్తే మనం సంఖ్యాకాండం దగ్గరికి రావాలి. వద్దాం ఒకసారి అందరూ సంఖ్యాకాండం దగ్గరికి రండి. చాప్టర్ 17 దగ్గరికి వద్దాం. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చియుండెను. అహరోను కర్ర ఏం చేసిందట? చిగిర్చియుండెను. అది కేవలం చిగురించడం మాత్రమే కాదు, పువ్వులు పూసిందట. బాదము పండ్లు కూడా వచ్చినాయి అని బైబిల్లో రాయబడింది. బాదం కాయలోనే మాట కాదు కానీ బాదము పళ్ళు అన్నాడు అక్కడ. అంటే ఒక్క రాత్రిలో జరిగిన అద్భుతం ఇది. ఒక డ్రై స్టిక్ లేకపోతే ఒక డ్రై రాడ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు ఒక రాత్రిలో అది పువ్వులు పూయడం, ఆ తర్వాత బాదము కాయలు లేదా బాదము పండ్లు కలిగి ఉండడం అనేది దేవుని యొక్క అద్భుతాలు చేసే ఆయన సామర్థ్యానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఏంటి కర్ర, ఎందుకు దేవుడి కర్రలు తీసుకురమ్మన్నాడు అని ఆలోచన చేస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పై అధ్యాయం చదవండి. నంబర్ చాప్టర్ 16లో ఒక మాటలో చెప్పడం భయం గొలిపే సంఘటన జరిగింది. కోరహు మరియు అతనితో ఉన్న కొంతమంది దైవజనుల మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. దే రెబెల్డ్ అగైన్స్ట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. మీరేనా సేవ చేసేది? మీరైనా యాజక ధర్మం కొనసాగేది? మేము చేయలేమా ఆ పని? ఆ మాత్రం ఏం చేయలేమని చెప్పి కోరహు తనతో పాటుగా సుమారుగా ఒక 250 మందిని కూర్చుకుని దైవజనుల మీద ఏం చేశాడు చెప్పండి? తిరుగుబాటు చేశాడు. వెంటనే అక్కడ జరిగిన సంగతి అంతా మనకు తెలుసు. దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు, ఇంటర్వ్యూన్ అయ్యాడు. అయిన తర్వాత కోరహు అతని యొక్క చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సుమారుగా 250 మంది నశించిపోయారు. నశించిపోయిన తర్వాత కూడా అక్కడున్న ప్రజల్లో మార్పు రాలేదు. వాళ్ళు ఏమంటున్నారో చూడండి. అంత భయంకర సంఘటన జరిగినప్పుడు కూడా అక్కడ మనం చూస్తే 41వ వచనాన్ని, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనం మనం చదివితే అక్కడ మాట రాయబడింది. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు. మళ్ళీ ఏం చేశారట? వీళ్ళు సణిగారట. అంతకు ముందు రోజే అక్కడ ఆ జరిగిన మాట మనం చదివితే కోరహు గాని, దాతాను గాని, అబీరాము గాని, ఓను గాని ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసి భయంకరమైన శాపాన్ని, భయంకరమైన పరిస్థితిని వారు ఎదుర్కొన్నారు. అది జరిగిన మరునాడట సర్వ సమాజం కూడా ఎవరి మీద సణుగుతున్నారట? మరలా మోషే అహరోనుల మీద. మీ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి, మీ వల్లే మాకు ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయని చెప్పి దేవుని సేవకుల మీద పడ్డారు వచ్చి వాళ్ళు. అక్కడ జరిగిన నష్టానికి కారణం ఎవరంటే కోరహు చేసిన తిరుగుబాటు. దేవుని యొక్క నిర్ణయం మీద తిరుగుబాటు చేశాడు. ఎందుకోసం? దేవుడు అహరోను నియమించి యాజక ధర్మాన్ని వారికి అప్పగించి ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే ఆ అనుభవాన్ని వారికి ఇచ్చాడు. అయితే వీళ్ళందరూ వచ్చి నువ్వు చేసేది మేము కూడా చేస్తాంలే అని చెప్పి వారందరూ తిరుగుబాటు చేసినప్పుడు భయంకరమైన నాశనం అక్కడ వచ్చినప్పుడు ప్రజలందరూ అరే మనం జాగ్రత్తగా ఉండాలరా అనుకోవడం మానేసి ఆ మరుసటి రోజు మళ్ళీ ఎవరి మీద తిరుగుబడ్డారట? దేవుని మీద తిరుగుబాటు చేశారు. మరలా దేవుడు తన కోపాన్ని బయలుపరిచినప్పుడు లేఖనాలు సెలవిస్తున్నాయి 14,700 మంది చచ్చిపోయారట అక్కడ. అంటే ఆ 200 మందితో పాటుగా తర్వాత ఎంతమంది? మళ్ళా తిరుగుబాటు సనుగుబాటు 14,700 మంది. అది చిన్న నంబర్ ఏం కాదు, చిన్న విషయం ఏం కాదు. అలాంటి సందర్భంలో ప్రియులారా దేవుడు మోషేతో ఇలా మాట్లాడాడు. నువ్వు ఇశ్రాయేలుతో మాట్లాడి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పెద్దను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క పితరుల కుటుంబానికి ఒక్కొక్క కర్రను పట్టుకురా, తీసుకొచ్చి ఎక్కడ ఉంచమన్నాడు చూడండి. 2వ వచనం మనం చదివితే సంఖ్యాకాండం 17వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 2వ వచనంలో నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబానికి ఒక్కొక్క కర్రగా వారి ప్రధానులందరి దగ్గర నుండి వారి పితరుల కుటుంబం చొప్పున 12 కర్రలు పట్టురమ్మన్నాడు. ఆ కర్ర మీద ఎవరి కర్ర మీద వారి పేరు ఏం చేయమన్నాడు? రాయమన్నాడు.
12 మంది ప్రధానులు వారి పేర్లు కర్రల మీద రాసి, లేవి గోత్రం కర్ర మీద మాత్రం ఎవరి పేరు రాయమన్నాడు? అహరోను పేరు రాయమన్నాడు. ఆ తర్వాత మనం ఎందుకంటే యాజక ధర్మాన్ని అహరోను వంశస్థులకు దేవుడు ఇచ్చాడు కాబట్టి అహరోను కర్రను రాయమని చెప్పాడు. ఆ తర్వాత అలా రాసిన తర్వాత, నేను మిమ్మల్ని కలుసుకునే ప్రత్యక్ష గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఏం చేయండి? ఉంచండి. ఈ 12 కర్రలు పట్టుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో శాసనముల ఎదుట, అంటే ఇక్కడే ఈ మందసం ఎదుట వాటిని ఉంచమన్నాడు. యాజక ధర్మం ఎవరు చేయాలి? దేవుని సేవలో ఎవరు కొనసాగాలి? దేవుడు ఒక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాడు. 12 కర్రలు పెట్టారు. పెట్టిన తర్వాత 5వ వచనం మనం చదివితే, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వారి కర్ర ఏమవుతుంది? చిగురిస్తుంది. ఏర్పాటు చేయబడిన వారి కర్రలు ఏం చేస్తాయన్నమాట? చిగురిస్తాయి అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత, ఇప్పుడు ఇశ్రాయేలీయులు నా మీద విరోధంగా సణుగుతున్నారు, ఆ సణుగులు నాకు వినపడకుండా మానుతాను. ఇది నా పద్ధతి, ఈ విధానంలో నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నా బయలుపరుస్తాను దేవుడు చెప్పగానే, మోషే ఇశ్రాయేలు అందరూ చెప్పగానే వారందరూ 12 కర్రలు తీసుకొచ్చారు. అహరోను కర్ర వారి మధ్య ఉందట. ఆ తర్వాత మరునాడు, అంటే ఒక రోజు గతించి, ఒక రాత్రి గతించిన తర్వాత మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా, ఈ 12 కర్రల్లో ఏ ఒక్కటి కూడా చెట్టుకు కనెక్ట్ చేయలేదు. అన్నీ కూడా చెట్టు నుండి వేరు చేయబడినవే. ఒక నిర్జలమైన కర్రలే, నిర్జీవమైన కర్రలే. అవి ఫలించడానికి ఏ ఛాన్సు కూడా లేదు. ఎందుకోసం అంటే, ఒక కొమ్మ ఫలించాలంటే అది భూమిలో నాటబడాలి. గాల్లో పెట్టిన ఏ కొమ్మైనా ఫలిస్తుందా? ఫలించదు. ఈ కర్రలన్నీ కూడా తీసుకొచ్చి దేవునికి సన్నిధిలో పెడితే, ఉదయం వచ్చి చూసేసరికి అహరోను కర్ర చిగురించడం మాత్రమే కాదట, పువ్వులుగా వేసేసిందట. ఆ తర్వాత దానికి బాదము పండ్లు కూడా వచ్చేసింది ఒక్క రాత్రిలో. దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ వన్ నైట్. అంటే దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పదంటే, అహరోను వంశస్థులను నేను ఏర్పాటు చేసుకున్నాను అనడానికి ఆ కర్రను దేవుడు ఏం చేశాడనమాట? చిగురింపజేశాడు. ఇప్పుడు అన్నాడు, ఈ చిగురించిన అహరోను కర్రను పట్టుకొచ్చి ఎక్కడ ఉంచాలా? ఇది అహరోను కర్ర అంటే అర్థం అది. అంటే అహరోను కర్ర అంటే ఆయన ఒక కర్ర పట్టుకుని తిరిగాడు, దాన్ని పట్టుకుని ఇందులో పెట్టాడని కాదు. అక్కడ అహరోను యొక్క యాజకత్వాన్ని దేవుడు అప్రూవ్ చేసిన ఈ నిబంధన మందసం దగ్గర ఆ కర్రను దేవుడు ఉంచమన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తున్నారో వారి జీవితాలు చిగురించబడే జీవితాలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన జీవితాలు ఒకప్పుడు ఎండిపోయిన నిర్జలమైన నిర్జీవమైన బ్రతుకులో, కానీ దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు గనుక మనం ఆయన కొరకు చిగురించగలుగుతున్నాం. హల్లెలూయా. అహరోను కర్ర నేర్పించే పాఠం అదే. మందసంలో అహరోను కర్ర పెట్టు అనగా, ఆ కర్రను చూసినప్పుడల్లా పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఎక్కడ కూడా కర్ర చిగురించడానికి ఒక అవకాశం కూడా లేని ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు ఆ కర్రను ఏం చేశాడు? ఆయన చిగురింపజేశాడు. ఈ రాత్రి కాలశంలో ఒకవేళ నిరాశలో నిస్పలోనే ఉన్నారు. అయ్యా, నా బ్రతుకంతా కూడా పాడైపోయిందండి, ఎండిపోయిన కర్ర వలె నా జీవితం అయిపోయిందండి, నా బ్రతుకంతా కూడా నాశనం అయిపోయింది, నా జీవితంలో ఏ విధమైన ఆనందం లేదు, సంతోషం లేదని నువ్వు ఏడుస్తూ ఉంటే, అహరోను కర్రని జ్ఞాపకం చేసే ఒక సుందరమైన సందేశం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఏ సమయంలో అయినా ఏ పరిస్థితుల్లో అయినా చిగురింప చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. యెషయి ముద్దు నుండి ఏం పుడుతుంది? చిగురు పుట్టునని యెషయా 11:1 మనం చూసాం. మన జీవితాలను చిగురింపజేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు.